నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పాడి పంట ఈ రెండు ఉండటం వల్లే ఒకప్పుడు రైతు సిరుల పంటలు పండించారన్నది వాస్తవం కానీ గత 50 ఏళ్లుగా పాడి లేని సేద్యం జరుగుతున్న నేపథ్యంలో రైతులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అంతేకాదు దేశీ ఆవుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది ఈ క్రమంలో గోవుల ప్రాధాన్యత తెలుసుకున్న కొంతమంది ఔత్సాహికులు దేశీ ఆవుల పెంపకాన్ని చేపట్టి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు అలాంటి వారిలో ఒకరు మల్లంపల్లి మల్లికార్జునరావు గారు మరి ఇవాల్టి కార్యక్రమంలో పాడి రంగంలో రాణిస్తున్న మేడ్చల్ జిల్లా నాగారంకు చెందిన మల్లంపల్లి మల్లికార్జునరావు గారి అనుభవాలను తెలుసుకుందాం పదండి. ఉస్మానియా యూనివర్సిటీలో గత 35 ఏళ్లు వివిధ సేవలు అందించిన మేడ్చల్ జిల్లా నాగారంకు చెందిన మల్లికార్జునరావు గారు పదవీ విరమణ అనంతరం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పశువుల పెంపకం వైపు దృష్టి సారించారు. అందులోనూ అంతరించిపోయే దశకు చేరుకుంటున్న దేశీయ గోవులను పెంచేందుకు ఆసక్తి చూపారు. తన రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో 4 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా 10 దేశీ ఆవులతో దేశీ గోశాలను ఏర్పాటు చేశారు మల్లికార్జునరావు గారు. గోవుల సంరక్షణ వాటి సంతతిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పాటు అవి అందించే స్వచ్ఛమైన పాలను ప్రజలకు విక్రయిస్తూ ఆదాయం పొందే వీలుగా పెంపకం చేస్తున్నారు. 10 ఆవుల నుంచి ప్రారంభంలో ప్రతి నెల అన్ని ఖర్చులు పోను 1.5 లక్షల వరకు లాభదాయకమైన ఆదాయాన్ని పొందారు. ఆ లాభం నుంచి కొంత గోశాలలో మరో ఆవును చేర్చేందుకోసం ఖర్చు చేసేవారు. అలా 10 ఆవులతో మొదలైన ఈ ప్రస్థానం నేడు 50 ఆవులకు చేరుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో 35 సంవత్సరాలు అనేక పదవులలో పనిచేసి తరువాత బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అనే సంస్థలో ఏషియా మొత్తానికి కూడా ఓపెన్ యూనివర్సిటీసు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడంలో కీలక పాత్ర వహించి 11 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి సర్వీస్ నుంచి ఆ తరువాత అనేక దేశాలలో మన దేశంలోని అనేక రాష్ట్రాలలో కూడా పర్యటించి విద్యారంగంలో ముఖ్యంగా నేను సేవ చేశాను. అయితే గత 4 సంవత్సరాలుగా ఈ దేశీ గోశాలని అభివృద్ధి చేసి ఈ దేశీ గోశాలలో గోవుల యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి దేశీ ఆవుల యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి ఇది ఒక ప్రాజెక్టుగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి 10 ఆవుల్ని మేము మొట్టమొదటిగా తీసుకుని వచ్చి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాము. ఈ ప్రాజెక్టు ఖరీదు ఒక 15 లక్షలతో నేను ప్రారంభించాను. 15 లక్షలు నా సొంత పెన్షన్ మనీతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. 10 ఆవులు సుమారుగా 10 లక్షలు ఖరీదు. ఈ షెడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ షెడ్ మొత్తానికి కూడాను ఒక 4 లక్షలు, 1 లక్ష రూపాయలతో మిగతా పరికరాలు ఆవులకి కావలసినటువంటి గడ్డి కోసే మిషన్లు, అలాగే మాపులు, తర్వాత క్యాన్లు ఇవన్నీ కలిపి మొత్తం ఒక 15 లక్షలతో ఒక ప్రాజెక్టు లాగా ఈ మొత్తం గోశాలని మేము ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 15 లక్షలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టులో మాకు ప్రతి నెల కూడా మొదట్లో 1 లక్ష నుంచి 1.5 లక్షల రూపాయలు ఖర్చులన్నీ పోగా ఆదాయం అంటే ప్రాఫిట్ అంటాం కదా, ఆ విధంగా ప్రాఫిట్ వస్తూ వచ్చింది. అదే ప్రాఫిట్లో కొంత మేము ఖర్చు పెట్టుకుంటూ మిగతా డబ్బుతో ప్రతి నెల కూడా ఒక దేశీ ఆవుని దీనికి జోడించటంతో 4 సంవత్సరాల్లో ఇప్పుడు 50 దేశీ ఆవులతో ఈ గోశాల నడుస్తోంది. సుమారుగా ఒక 40 దేశీ ఆవులు రోజు కూడాను మంచిగా పాలిస్తూ ఉంటాయి. ఒక 10 ఆవులు గర్భం ధరించి డెలివరీకి సిద్ధంగా ఉంటూ ఉంటాయి. ఈ విధంగా వచ్చేటువంటి ఈ దేశీ ఆవులతో రోజు కూడా ఒక 200 పైన లీటర్ల పాలు వస్తూ ఉంటుంది. 200 లీటర్ల పాలతో ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మేము పాలు సప్లై చేస్తూ ఉంటాము. ప్రస్తుతం ఈ దేశీ గోశాలలో 50 గోవులున్నాయి. అందులో ఎప్పుడూ 40 ఆవులు రోజు పాలిస్తాయి. మరో 10 ఆవులు గర్భం ధరించి ఉంటాయి.
ప్రతిరోజు ఎంత లేదన్నా 200 లీటర్ల పైనే పాల ఉత్పత్తి జరుగుతుంది. ఈ పాలను ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు మల్లికార్జునరావు గారు. పాలనే కాదు, దేశీ ఆవుల నుంచి వచ్చే పేడ, మూత్రాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సరఫరా చేస్తూ ప్రకృతి సేద్యానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ప్రకృతి ఎరువులతో పాటు పేడ నుంచి పిడకలు, ధూప్ స్టిక్స్, ప్రమిదలను, విగ్రహాలను, మూత్రంతో ఫినాయిల్ వంటి ఇంటికి, ఒంటికి అవసరమైన ఉప ఉత్పత్తులను తయారు చేసి అందిస్తున్నారు. దేశీ గోవుల ప్రాముఖ్యతను దశదిశలా చాటుతున్నారు. ఈ దేశీ ఆవుల ద్వారా పేడ, గోమయం అంటాము, చాలా విలువైనటువంటి పదార్థము. అలాగే గోమూత్రము అంతకన్నా విలువైనటువంటి ద్రవము. ఇవి కాకుండా ప్రతి ఏడాది ఈ దేశీ ఆవులు ఒక దూడని కూడా ఇస్తాయి. ఆ దూడల్ని సుమారుగా పాలు విడిచిన తర్వాత 15,000 వరకు కూడా మనం ఆదాయం పొందవచ్చు ప్రతి దూడ మీద కూడా. ఈ విధంగా అనేక రకాలుగా ఈ దేశీ గోవుల యొక్క పెంచటం ద్వారా, ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. కేవలం పేడ ద్వారా పిడకలు చేయడము, పిడకలు చేసి అమ్మగలగటము, ధూపు బత్తీలు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రమిదలు, అలాంటి అనేక ప్రోడక్ట్స్ మనం తయారు చేయవచ్చు. గణేష ఉత్సవానికి గణేష విగ్రహాలు తయారు చేయవచ్చు. అలాగే మూత్రం ద్వారా ఫినాయిల్ తయారు చేయవచ్చు. ఇలాగా మన ఇంట్లోకి కావలసినటువంటి, మన వంటికి కావలసినటువంటి సోపులు కానీ, ఇంట్లోకి కావలసిన షాంపూలు కానీ, బాత్రూమ్ క్లీనర్స్ కానీ, ఇలాగ అనేక పదార్థాలని మనం విదేశీ కెమికల్స్ ఆధారంగా కాకుండా, విదేశీ కంపెనీలు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్గా వాడకుండా మన దేశంలో మన దేశీ ఆవుల ద్వారా వీటిని తయారు చేసి ప్రతి ఇంట్లోనూ చక్కగా వాడుకోవచ్చు. వీటిలో ఏ కెమికల్స్ ఉండవు. ఇవి మన శరీరానికి, మన ఇంటికి కూడా అత్యధికమైనటువంటి ఆరోగ్యాన్ని, శోభని కలగజేసేటువంటి పదార్థాలు ఇవి. ఆవు ఇంటి ముంగట ఉంది అంటేనే అది ఒక గొప్ప శోభ. ఆవు యొక్క పేడతో ఇంటి ముందు కళ్ళాపి చల్లి దాని మీద చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం అనేటువంటి భారతీయ సాంప్రదాయము మన పల్లెటూళ్ళల్లో ఒక 50 సంవత్సరాల క్రితం మనకు కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయము. కానీ పట్టణాల్లో ఈనాడు అది మరుగున పడిపోయి ఎక్కడ చూసినా మురికి గుంటలు, గోతులతో ఉన్న రోడ్లు, మనం ప్రయాణించలేనటువంటి బాధాకరమైనటువంటి సందులు, గొంతులు, వీటితో మన యొక్క జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ గోశాల ద్వారా మేము ఈ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి ఉద్దేశం అయితే, రెండవది ఈ గోశాల ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. అనేక మంది ఈ గోశాల ద్వారా గోవులకి ఆహారము, అలాగే క్లీన్ చేయటము, ఇవన్నీ చేస్తూ గోశాలలోనే ఉంటూ నిరంతరము సేవ చేసేటువంటి వాళ్ళు 5-6 ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా పొలంలో గడ్డి పెంచటము, గడ్డి కొయ్యటము, గడ్డి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటము, వీటి ద్వారా ఇంకొక 5-6 పనిచేస్తున్నారు. ఈ విధంగా సుమారుగా 10 మందికి ఈ గోశాల ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ గోశాల ద్వారా వచ్చినటువంటి పేడ, మూత్రాన్ని చుట్టూ ఉన్న అనేక గ్రామాల రైతులు వాళ్ళ యొక్క పొలాల్లో ఇవి తీసుకుని వెళ్ళి సేంద్రియ వ్యవసాయము, అలాగే గో ఆధారిత వ్యవసాయము, గోవుతో సంబంధించినటువంటి పేడ, వీటిని మాత్రమే అక్కడ ఎరువులుగా ఉపయోగిస్తూ కెమికల్ ఎరువులు ఉపయోగించకుండా చక్కని పంటలని వాళ్ళు పండిస్తూ చీడలు పీడలు లేకుండా ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, కాయకూరలు, పండ్లు, పూలు మొదలైనవి పండిస్తూ సమాజానికి మంచి వస్తువులని వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా రైతులకి చాలా తక్కువ వ్యయంలో వాళ్ళకి కావలసినటువంటి ఎరువుల్ని ఈ గోశాల ద్వారా మేము అందిస్తున్నాము. సహజంగా నాకు కూడా కొత్త ఆ రోజుల్లో ఎలాగ ప్రారంభించాలి, ఏ ఆవులతో ప్రారంభించాలి అన్నీ కూడాను నేర్చుకోవటం ప్రారంభించాము. ఈ విధంగా 10 దేశీ ఆవులు, గిరి ఆవులతో ప్రారంభించాము. చాలామంది మిత్రులు నన్ను డిస్కరేజ్ చేశారు. ఎందుకంటే ఆవులతో గోశాల ప్రారంభిస్తే 3 నెలల్లో నువ్వు బంద్ చేసేస్తావు, ఇవన్నీ కూడాను మూసేస్తావు అని అనేక మంది మిత్రులు ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ చిన్నతనం నుంచి కూడాను బర్రెలు పెంచేటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు ఈ విధంగా హితబోధ చేశారు. కానీ దానిని లెక్క చేయకుండా చూద్దాం ఈ ప్రయత్నంలో అని చెప్పేసి ఒక ప్రాజెక్టుగా దీన్ని డెవలప్ చేసి, ప్రాజెక్టు మేనేజ్మెంట్లో అనుభవం ఉంది కాబట్టి నాకు ఆ విధంగా డెవలప్ చేసి మొదటి 10 ఆవులతో వాటి యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది, వాటి పాలు ఎలా ఉంటాయి,
వాటి యొక్క శక్తి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక ఏడాది పాటు మేము పరిశీలించడం జరిగింది. ఆ తరువాత వివిధ రకాలైనటువంటి గో సంతతిని ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ వాటిని సాకాలి అనే ఉద్దేశంతో కాంకరేజ్ ఆవుల్ని తెప్పించాము, సాహివాల్ ఆవుల్ని తెప్పించాము, అలాగే నాగోరి ఆవుల్ని తెప్పించాము, ఒంగోలు ఆవుల్ని తెప్పించాము, హర్యానా నుంచి హర్యానవి ఆవుల్ని తెప్పించాము. కేరళ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఆవులు వ్యవసాయానికి చెందిన ఆవులంటారు ఈ పెంపకందారు. ఇక్కడి ఆవుల ద్వారా అధిక పాల దిగుబడి ఉండదని, తద్వారా పాల సరఫరా కాస్త ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. అందుకే వివిధ రాష్ట్రాలను సందర్శించి అక్కడి మేలు జాతి అధిక పాల దిగుబడిని అందించే రకాలను సేకరించి గోశాలలో సురక్షితమైన వాతావరణంలో పెంచుతున్నారు. మల్లికార్జునరావు గారి దగ్గర గిర్, కాంగ్రేజ్, సాహివాల్, నాగోరి వంటి దేశీయ ఆవులతో పాటు స్థానిక గోజాతులున్నాయి. మరి ఈ దేశీ గోవుల పాల దిగుబడి సామర్థ్యంతో పాటు వాటి ప్రాధాన్యతను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో మన దేశీ వెరైటీస్, దేశీ జాతులకు చెందినటువంటి ఆవులు కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆవులు ఇవి వ్యవసాయానికి ముఖ్యంగా పనికొచ్చేటువంటి ఆవులు. ఈ విధంగా పాల జాతులు కాకపోవటంతో ఇక్కడి ఆవుల ద్వారా మనం పాల ఉత్పత్తి, పాల సరఫరా చేయడం చాలా కష్టమవుతుంది అని గ్రహించి ఉత్తర భారతంలో ఉన్నటువంటి అనేక గోజాతులు పాల కోసమే వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. కాబట్టి అలాంటి పాల జాతులైనటువంటి గిరి ఆవులు, సాహివాల్ ఆవులు, హర్యానవి ఆవులు, నాగోరి ఆవులు, అదేవిధంగా కాంకరేజ్ ఆవులు, ఇలాంటి వాటన్నిటినీ కూడాను మేము ఈ గోశాలలో కొనుక్కొని వచ్చి వాటి ద్వారా పాల ఉత్పత్తి మేము చేస్తున్నాము. అయితే ఏ ప్రాంతానికి చెందినటువంటి ఆవులు ఆ ప్రాంతంలో బాగా తొందరగా అభివృద్ధి చెందుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ పాలు తాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గోశాల ప్రారంభమైంది. కాబట్టి పాలు అధికంగా దిగుబడి ఇచ్చేటువంటి జాతుల్ని మేము ఎన్నుకుని వాటిని తీసుకుని వచ్చి వాటిని ఇక్కడ ముఖ్యంగా డెవలప్ చేస్తున్నాము. వాటి యొక్క వృషభాలని కూడాను, అంటే నందిని కూడాను, బుల్స్, వాటిని కూడా తీసుకువచ్చి వాటి యొక్క వంశ అభివృద్ధి చేయడానికి ఈ గోశాల ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము. మా దగ్గర గిర్ సంబంధించినటువంటి బుల్సు, కాంకరేజ్ బుల్సు, సాహివాల్ బుల్లు, ఇలాగా అన్నిటికీ వాటికి బుల్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతోంది. ఈ గోశాల ద్వారా ఎవరైనా సరే సహాయం పొందాలనుకుంటే వారికి కేవలము ఆయా జాతులకు చెందిన ఆవులే కాకుండా ఆ ఆవులతో పాటు వాటికి సంబంధించినటువంటి నందులని, అంటే బుల్స్ని కూడా మేము ఇస్తాము. వాటికి సంబంధించినటువంటి మొత్తము విజ్ఞానాన్ని మేము కన్సల్టెంట్గా అందజేస్తాము. వారికి ఈ ఆవుల్ని ఎలా పెంచాలి, ఈ ఆవుల్ని ఏ విధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాటికి ఆహార వ్యవహారాలు చూడాలి, వాటి యొక్క శమన్ లేకుండా వాటి యొక్క వృషభాల ద్వారా, అంటే వాటి యొక్క బుల్స్ ద్వారా ఏ విధంగా వాటి యొక్క సంతతిని డెవలప్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల్లో మేము అనేక మందికి సలహా, శిక్షణ కూడా ఇస్తున్నాము. అలాగే ప్రతి గోశాలకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏమిటి అంటే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు, కార్మికులు, లేకపోతే గోపాలురు. ఈ గోపాలులతో సరైనటువంటి గోపాలురు లేక చాలా గోశాలలు కష్టాలు అనుభవిస్తూ ఉంటాయి. మేము ఆ సమస్యని కూడా పరిష్కరించడానికి ఇక్కడ నుంచి మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి గోపాలురని, అంటే ఇక్కడ వీటి మీద పనిచేసేటువంటి యువకులని అన్ని గోశాలలకి మేము సప్లై కూడా చేస్తున్నాము. లాభదాయకమైన గోశాలను నిర్వహించాలంటే ఎలాంటి గోవులను పెంపకానికి ఎన్నుకోవాలి, వాటి పోషణ ఏ విధంగా చేపట్టాలి, నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు ఎప్పుడు తీయాలి, ఆ వివరాలు మీకోసం. గోశాల అంటే 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి గోవులు, వాటిని సంరక్షించుకునేటువంటి గోపాలురు, మూడవది మొత్తం గోశాలని మెయింటైన్ చేసేటువంటి మేనేజ్మెంటు. ఈ ముగ్గురు కూడాను 3 అంశాలు గోశాలలో చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిగా మనం ఒక లాభదాయకమైనటువంటి గోశాలను నిర్వహించాలి అన్నట్లయితే చక్కటి గోవంశాన్ని మనం ఎన్నుకోవాలి, వాటిని మనం కొని తెచ్చుకొని వాటిని చక్కగా పోషించాలి. పోషించడం అనేటువంటిది గోపాలురు చేస్తూ ఉంటారు. అంటే ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వర్కర్స్, వాళ్ళని మనం గోపాలురు అంటూ ఉంటాము. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క కార్యక్రమం ఉదయం 3:30కి మొదలవుతుంది.
3:30కి లేచి వాళ్ళు ఈ ఆవులన్నింటినీ లేపుతారు. లేపి మొత్తము గోశాలని క్లీన్ చేసి ఆ తర్వాత ఆవులకి వాటికి ఉదయం మొట్టమొదటి ఆహారం బ్రేక్ఫాస్ట్ అని మనం ఏదైతే అంటుంటామో ఆ విధంగా కుట్టి ఇక్కడికి బళ్ళారి నుంచి చక్కటి జొన్న కుట్టి దొరుకుతుంది లారీలతో. ఆ కుట్టిని అలాగే దాని మీద దానా అని చెప్పేసి ఒక లిక్విడ్ పదార్థం మొత్తం తయారు చేస్తాం మేము ప్రత్యేకంగా రాత్రిపూట. దాన్ని ఉదయానికి అది బాగా కుడితే అని ఇదివరకు మన వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. అలాంటి దాన్ని ఆ కుట్టి మీద వేయటము, దాన్ని చాలా ఆనందంగా ఆవులు స్వీకరిస్తాయి. వాటిని తినేసిన తర్వాత ఒక అరగంట గంట తర్వాత అప్పుడు పాలు పితకడం అనే కార్యక్రమం మొదలవుతుంది. ఈ గోశాలలో అన్నీ కూడా సహజంగా ఇదివరకటి కాలంలో మన ఇళ్లల్లో ఏ విధంగా చేసుకునేవారో అదే విధంగా ఇక్కడ చేతులతోనే పాలు తీయడం అనేది జరుగుతుంది. మిషన్లు వాడం మేము. ఈ విధంగా పాలు తీయడం అనేది 4:30 నుంచి 5:30, 6 గంటల లోపల పూర్తయిపోతుంది. 6 గంటలకి ఇక్కడే తీసిన పాలు తీసినట్లుగా వెంటనే ప్యాక్ చేసేసి 6 గంటలకి 6:30 కల్లా ఇక్కడి నుంచి మా యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పాలని కోరుకునేటువంటి వాళ్ళందరి ఇళ్ళకి కూడాను మా దగ్గర నుంచి మా పిల్లలే ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి గోపాలరే తీసుకువెళ్ళి ఇళ్లల్లో సరఫరా చేసేస్తారు. 8 గంటల లోపల మొత్తం పాలు సరఫరా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చి ఈ ఆవులన్నింటినీ కూడా బయట మేము వదిలేస్తాము. అక్కడ రింగ్ లాగా ఉంటుంది, ఐరన్ ట్యూబ్స్తో తయారు చేసినవి. అందులో ఆవులన్నీ కూడాను చక్కగా ఎక్సర్సైజ్ చేస్తాయి, ఆడుకుంటాయి, పరిగెడతాయి, నడుస్తూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి. వాటి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడాను సరదాగా చేస్తూ ఉంటాయి. ఆ విధంగా సుమారు 11 గంటల వరకు అక్కడ ఉంచి 11 గంటలకి మళ్ళీ వాటిని ఈ గోశాల లోపలికి తీసుకొచ్చి వాటికి ఆహారము నీళ్లు అందించడం జరుగుతుంది. అవి తినేసి 12 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు కూడా ఆవులు విశ్రాంతి తీసుకుంటాయి. మా గోపాలులు కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో మళ్ళీ 3:30 నుంచి రెండవ కార్యక్రమము ప్రారంభమవుతుంది. 3:30కి ఆవులన్నీ లేస్తాయి నిద్ర నుంచి. ఆ తర్వాత వాటికి మళ్ళీ ఆహారము మంచినీళ్ళు ఇవన్నీ ఇచ్చిన తర్వాత 4 గంటల నుంచి 5:30 లోపల మళ్ళీ పాలు తీయడము, ప్యాక్ చేయడము, వాటిని మా సాయంత్రము తీసుకునేటువంటి గ్రాహకులు కస్టమర్స్ వాళ్ళకి పంపించటము ఇవి జరుగుతుంది. ఈ విధంగా రోజు కూడా ఒక 200-225 లీటర్ల పాలు ఇక్కడ వస్తాయి. అన్నీ కూడాను చివరి డ్రాప్ వరకు కూడాను ఖర్చు అయిపోతాయి. 1 లీటరు మేము ఇక్కడ 100 రూపాయలకి మేము విక్రయిస్తున్నాము. ఆ విధంగా ప్రతిరోజు 200-225 లీటర్లు మాకు రోజు కూడాను వస్తాయి, అమ్ముడైపోతూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజే అన్నీ కూడాను అప్పటికప్పుడే పాలు తీసిన 2 గంటల లోపల ఇక్కడ అవి పాలు తాగేటువంటి కస్టమర్స్ అందరికీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. దేశీ గోవుల సంతతి అభివృద్ధి కోసం సహజ పద్ధతులనే అనుసరిస్తున్నారు మల్లికార్జునరావు గారు. ఆయా జాతులకు సంబంధించిన దేశీ గోవులతో పాటు బుల్స్ ను తీసుకువచ్చి వాటి వంశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి ఈ విజ్ఞానాన్ని అందిస్తామన్నారు. ఏ గోశాల అయినా సరే అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా కావలసినటువంటిది వృషభరాజ్యం లేకపోతే బుల్ అంటాం. ఈ విధంగా ఈ గోశాలలో ఈ గిరి జాతికి చెందినటువంటి ఈ బుల్, ఈ నంది ఈ గోశాలలోని అనేక దూడలకి ఆధారంగా తండ్రిగా నిలిచి ఇక్కడ సంతతి డెవలప్ చేస్తోంది. మంచి గిరి జాతికి చెందినటువంటి దూడల్ని ఇవ్వటంలో ఈ బుల్ యొక్క పాత్ర అమోఘమైనటువంటిది. అలాగే ఇవి గిరిజాతికి చెందినటువంటి ఆవులు. ఈ విధంగా ఇక్కడ గిరిజాతికి చెందిన ఆవులు, గిరిజాతికి చెందినటువంటి బుల్సు, ఇవే కాకుండా కాంకరేజ్ జాతి బుల్సు, అలాగే సాహివాల్ జాతికి చెందిన బుల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ జాతికి చెందిన బుల్ ద్వారా ఆ జాతి యొక్క ఆవులతో మేము వాటిని కలిపి వాటి ద్వారా చక్కటి జాతుల్ని దూడల్ని డెవలప్ చేస్తూ ఉంటాము. మా దగ్గర ఉన్నటువంటి దూడలన్నీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి బుల్స్ ద్వారా మేము డెవలప్ చేస్తుంది. అలాగే ఈ ఆవు ఏదైతే ఉందో ఇది బ్రిటన్, ఇంగ్లాండ్లో చాలా ఎక్కువ దీన్ని ఉంటాయి. ఇవి చాలా పొట్టిగా ఉన్నప్పటికీ చక్కటి పాల ఉత్పత్తినిస్తూ ఉంటుంది. మన దేశంలో గిరిజాతుల్లో ఇది ఒక జాతి. ఇవి చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి. కానీ ఇదే బ్రిటన్లో ఈ జాతి బాగా ఎక్కువ డెవలప్ అయింది. కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ గోపాలులతో చాలా స్నేహంగా ఉండి మంచి పాల దిగుబడిని ఇస్తూ ఉంటాయి. కాంకరేజ్ జాతికి చెందినటువంటి అద్భుతమైనటువంటి గో సంతతి ఇది. ఈ కాంకరేజ్ జాతి చక్కటి పాలధారలతో కడవలు పాలు ఇస్తూ ఉంటుంది. దీని యొక్క కొమ్ములు చాలా అందంగా ఉంటాయి. చాలా మనకి నందీశ్వరుడు అంటే ఇలాగే ఉంటుందేమో అనేటువంటి విధంగా ఇది రాజస్థాన్ అలాగే గుజరాత్లో మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవి
కాంకరేజ్ అనేటువంటి గ్రామం నుంచి వస్తాయి కాబట్టి వీటిని కాంకరేజ్ జాతి అంటాము. వీటి పాలు చాలా మధురంగా ఉంటాయి. అలాగే ఎక్కువ పాలు ఇచ్చేటువంటి జాతులలో కాంకరేజ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ ఆవు హర్యానా జాతికి చెందినటువంటిది. చూడడానికి మన యొక్క ఒంగోలు జాతికి మళ్ళీనే ఉంటుంది. కేవలం ఎక్స్పర్ట్స్ మాత్రమే గుర్తించగలరు. చక్కగా రోజు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చేటువంటి గోజాతి హర్యానా నుంచి తీసుకురావటం జరిగింది. ఇవి చాలా సాధు స్వభావం కలిగి చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటాయి. చక్కగా పాలు 15 లీటర్ల వరకు కూడాను ప్రతిరోజు పాలు ఇస్తూ ఉంటాయి. సాహివాల్ జాతికి చెందినటువంటి ఈ ఆవులు ఎంతో ప్రసిద్ధి, దేశ విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటివి. ఈ విధంగా ఈ సాహివాల్ జాతి ఆవులు ఎంతో ముద్దుగా ఉంటాయి, ఎక్కువ అగ్రెసివ్గా ఉండవు, చాలా నెమ్మదిగా ఉంటాయి, ఎవరికి హాని కలిగించవు. ఇవి పాలధారలతో సుమారుగా 15 లీటర్ల పాలని ప్రతిరోజు కూడా ఇస్తూ ఉంటాయి. వీటి పొదుగులు కూడా చాలా చక్కగా ఉంటాయి, అద్భుతంగా ఉండి చాలా మంచి పొదుగుతో మంచి పాలని ఇస్తూ ఉంటాయి. గతంలో ప్రతి ఇంటికి ఓ గోమాత ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే తన క్షేత్రాన్ని ఓ మోడల్గా తీర్చిదిద్ది గోవుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారాయన. ఆసక్తి ఉన్నవారికి సలహాలను, సూచనలను అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానంటున్నారు. గోశాల నిర్మాణం దగ్గర నుంచి 6 నెలల వరకు పెంపకందారుకు కావలసిన అన్ని రకాల సలహాలను అందిస్తానని తెలిపారు. గో వంశాభివృద్ధి కావాలి అన్నట్లయితే గోవు యొక్క దూడలు, ఆవుల యొక్క దూడలు పెరగాలి. ప్రతి ఏడాది ఆవు ఒక దూడనిస్తుంది. ఈ విధంగా అవి ఆడదూడలు అవ్వచ్చు, మగదూడలు అవ్వచ్చు, పెయ్య దూడలు లేక కోడెదూడలు అంటూ ఉంటాము. ఈ విధంగా కోడెల మూలంగా మంచి ఆంబోతులు, మంచి ఎడ్లు మనకు వస్తాయి. పెయ్య దూడలు లేదా ఫీమేల్ ఆడదూడల మూలంగా మనకి మళ్ళీ ఆవులు తయారవుతూ ఉంటాయి. 4 సంవత్సరాల కల్లా ఈ దూడలన్నీ కూడాను తల్లులయ్యి మనకి పాలిచ్చేటువంటి స్టేజ్కి వస్తూ ఉంటాయి. ఈ దూడల యొక్క పెంపకము, ఆవుల నుంచి దూడల్ని దూరంగా ఉంచాలి. ఉదయము సాయంత్రము కూడా పాలు ఇచ్చే సమయంలో వాటిని వాటి దగ్గరికి తీసుకువెళ్తాము. వాటికి 1 లీటరు ప్రతిరోజు కూడా పాలు తాగిస్తాం, ఉదయము సాయంత్రం కూడాను. మిగిలిన పాలని మనం తీసుకుంటాము. ఈ పాలు తీసేటువంటి దానిని మనం దోహన అని హిందీలో అంటాము. దోహన అంటే దో అంటే 2, హన్నన అంటే పాలు తీయటం అనేటువంటిది. ఈ విధంగా ప్రతి ఆవుకి కూడా 4 స్థనాలు ఉంటాయి. 4 స్థనాలలో 2 స్థనాలని దూడకి వదిలిపెట్టాలి, 2టిని మనం తీసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి దోహన 2 దానికి 2 మనకి అనేటువంటిది. ఆ విధంగానే ఇక్కడ పాలు తీయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఒక గోశాలను నిర్మాణం చేసి నడపాలి అన్నట్లయితే 10 ఆవులు మినిమం ఆ విధంగా ప్రారంభిస్తే 10 ఆవులతో వచ్చేటువంటి 80 నుంచి 100 లీటర్ల పాలతో వారి యొక్క బిజినెస్ ప్రారంభించవచ్చు. ఆ విధంగా ప్రారంభిస్తే వారికి ప్రతి నెల కూడా 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా ఖర్చులన్నీ పోగా ప్రాఫిట్ వచ్చేటువంటి పద్ధతిని మేము అవలంబిస్తున్నాము. దాన్నే మేము ఇతరులకి చెప్తున్నాము. మా ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని ఆ విధంగా మా యొక్క సలహాలు పొంది ఆ విధంగా ఎవరైనా సరే యువకులు కానీ ఎవరైనా సరే రిటైర్డ్ అయిన వారు కానీ ఇలాంటి గోశాలని ప్రారంభించవచ్చు. ఎవరికైనా సరే ఈ గోశాలల విషయంలో కానీ గోవుల విషయంలో కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ఆహార నియమాల విషయము, దినచర్య, వర్కర్సు, ఈ విషయాలన్నిటిలో కూడాను మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి సలహాలు, సందేహాలు తీరుస్తూ వారికి సలహాలు ఇస్తూ ఉంటాము. నా యొక్క ఫోన్ నంబర్ 9848681419, దేశీ గోశాల, శిల్పానగర్, నాగారం, హైదరాబాద్. గోశాల ద్వారా దేశీ ఆవుల ప్రాముఖ్యతను చాటుతూ సమాజాన్ని మార్చడంతో పాటు స్వచ్ఛమైన పాలను విక్రయిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ అటు రైతులకు సహజ ఎరువులను అందిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు మల్లికార్జునరావు గారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం. నమస్తే.